రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క విలువైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలయ స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఈ రోజులో చివరి భాగంలో మేము ఉంటుండగా మాకు ఈరోజు అనేక అనుభవాలు ఎదురయ్యాయి, అనేక జ్ఞాపకాలు ఉన్నాయి, అనేక ప్రతికూల పరిస్థితులు మేము చూసాం తండ్రి. అయినప్పటికీ మీరు మాకు తోడై ఉండి అయ్యా మమ్మల్ని సరిచేసినందుకు, ప్రతి విధమైన ఆపద నుండి, విపత్తు నుంచి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలనైనా. అయ్యా, ఈ రోజున ఈ రాత్రి కాల సమయంలో మేమందరము సంఘముగా చేరి ప్రార్థించుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. ప్రతి ప్రమాదము, ప్రతి అపాయము నుంచి రక్షించి సజీవ సంఖ్యల్లో ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. యెహోవా వారి పక్షమున వాద్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును అని తండ్రి రాత్రిన మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఎవరైతే ప్రభువా నిస్సహాయులుగా ఉంటారో, ఎవరైతే తండ్రి ఏమీ చేయలేని వారిగా, ఎవరి అండలేని వారిగా ఉంటారో, అయా వారిని ఎవరైతే తండ్రి అయా దోచుకుంటూ ఉన్నారో, వారిని ఎవరైతే మోసగిస్తూ ఉంటారో, వారిని ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తుంటారో వారి పక్షమున మీరు వాద్యం ఆడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు అనాథులుగా ఉన్నారు, ఎటువంటి అండ దండ లేని స్థితిలో ఉన్నారు, ఎవరి సహాయము లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో బెదిరింపులు, ఎన్నో అన్యాయపు సంఘటనలు వారికి ఎదురవుతుండగా నాయన వారి పక్షమున మీరు వాద్యమాడి ప్రభువా వారిని దోచుకున్న వారికి తండ్రి తగిన బుద్ధిని చెప్పమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి అయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాము. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. వారి హృదయంలో ఉన్న ఆలోచనలు, వారి ఎదుటిగా ఉన్న సమస్యలు ప్రతి వాటిని బట్టి అడుగుతున్నాము. మీరు వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని అడుగుతున్నాము నాయన. అయా, అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బాధించబడుతున్నారు. వారికి కలిగిన ఆ రోగాన్ని బట్టి, ఆ బాధను బట్టి, ఆ వ్యాధిని బట్టి కృంగిపోతుండగా మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. వారిని ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. అప్పుల సమస్యల్లో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాము. డిప్రెషన్ అనే సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు జాబ్స్ లేని పరిస్థితుల్లో ఉంటుండగా నాయన వారికి మంచి జాబ్ను అనుగ్రహించండి తండ్రి. అయా, మా కుటుంబాల్లో ఇంకా మారు మనసు లేక దుర్వ్యసనాల చేత, చెడు అలవాట్ల చేత అయా తప్పిపోతున్న ప్రతి ఒక్కరికి మారు మనసు కలగజేయండి. కుటుంబంలో ఉన్న గలిబిలి నుంచి, శోధనల నుంచి తండ్రి విడుదల దయచేయండి. శాంతితో, సమాధానంతో అయా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, వివాహాల గురించి మొరబెడుతున్నాము. మీ చిత్తంలో సాటి అయిన సహాయం ప్రతి బిడ్డకు దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా నాయన ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో మీ కృప దయచేయండి. అయా, వివిధ దేశాల్లో మీ బిడ్డలు ఉంటున్నారు. వారందరికీ మీ కంచె కాపుదల అనుగ్రహించమని, వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నవారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉన్నారు నాయన, వారందరికీ మీరే తోడై ఉండమని, అయ్యా వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ రోజున మీకు విరోధముగా, మీకు ఆయస్కరంగా మేము జీవించి ఉన్నట్లయితే అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క రక్షణ, మీ యొక్క శాంతి సమాధానాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, దేశ సైనికులను ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, మేము అలసిపోయిన దేహములతో ఉంటుండగా మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె దయచేయండి నాయన. ఈ రాత్రిన మాకు కలిగిన బాధలు, భయాలు, చేదు అనుభవాలు అన్నిటినీ కూడా వదిలివేసి
అయా మీ యొక్క కృపలో సేద తీరడానికి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు కూడా ఏవి లేకుండా కంటి నిండా సేద తీరడానికి కృప చూపించండి. అయా మా కుటుంబాన్ని, మా స్నేహితులను, ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిన చేరుస్తున్నాము. అయా వారందరికీ కూడా మీ కాపుదల ఈ రాత్రున దయచేయండి. ప్రభువా, అపవాది క్రియలు కానీ, శత్రువులు హాని కలిగించేటువంటి పరిస్థితులు, దొంగలు ఏవి కూడా ఈ రాత్రిన మా గృహాల దగ్గరికి చేరకుండా మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.